పులుసు అంటే ఇంకా ఇష్టం ఆయనకి. ఆ పులుసు అంటే ఇద్దరికి ఇష్టం. శివరాజ్ గారికి ఇష్టం, ప్రభాస్ గారికి చాలా ఇష్టం. హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన స్పెషల్ రెసిపీ అప్పుడే చూశారు కదండి, ప్రభాస్ గారికి ఎంతో ఇష్టమైన చేపల పులుసు అండి. చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ మాత్రం అమోఘం. ఒక్కసారి ఇలా చేసి చూపిస్తే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. చూడండి, నేను ఇక్కడ ముళ్ళు చేపలు అనేది తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా చేపల పులుసు తీసుకోవాలంటే ముళ్ళు కొంచెం ఎక్కువ ఉన్న చేపల్ని ప్రిఫర్ చేయండి. దాన్ని బాగా కడుక్కొని ఇప్పుడు నేను దానికి మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత రాళ్ళ ఉప్పు వేసి దీన్ని బాగా కలిపేసి దీన్ని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. మసాలా కోసం నేను ఇక్కడ ఒక 1/2 గుప్పెడ అంత కొబ్బరి తురుము అనేది తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా నేను ఇలా తురుముకొని దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ట్రెడిషన్గా చేస్తున్నాం కాబట్టి అచ్చు అలాగనే మనం చేయడానికి ఇక్కడ ఒక ఎల్లిగడ్డలు అనేది తీసుకున్నాను. అలాగే కొంచెం ఎల్లిపాయలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి అనేది ఇలా గ్యాస్ పొయ్యి పైన కాల్చుకుంటున్నానండి. మీ దగ్గర పొయ్యి ఏమైనా ఉంటే పొయ్యిలో కొంచెం నూనె పోసి వేసి దానిలో వేసేస్తే బాగా చక్కగా ఉడుకుతుంది. అప్పుడు మనం తీసుకొని గ్రైండర్కి వేసుకొని రుబ్బుకుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో పొయ్యి లేని వాళ్ళకి ఏం చేయడానికి అవుతుంది, ఇలా గ్యాస్ పొయ్యి పైనే 2 వైపులా బాగా కాలించుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా కొంచెం మాడినట్టు అవుతే ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొంచెం ఎక్కువనే తీసుకోండి. నేను ఇక్కడ ఒక 1.5 కేజీ చేపల పులుసుకి ఇంత క్వాంటిటీ నేను తీసుకొని చూడండి ఇలా బాగా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా నేను మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నానండి. చాలా ట్రెడిషన్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. అందుకే అనుకుంటాను మన డార్లింగ్ ప్రభాస్ గారికి చాలానే ఇష్టం అంట ఈ రెసిపీ. చూడండి, ఈ ఆనియన్స్ని కూడా అలాగే ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 4 ఇంచులైన శుంఠి అనేది వేసుకుంటున్నానండి, అల్లము. దీనంతా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకొని రావాలి. చూడండి, ఇంత చిక్కగా చేసుకుంటే, ఇంత పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బాండ్లీ మనం దేనిలో చేపల పులుసు చేసుకుంటామో దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసుకొని, ఆయిల్ అంతా హీట్ ఎక్కక ముందే మనం అప్పుడే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా దీనిలోకి వేయాలి. మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తే ఏమవుతుందంటే చాలా చిట్లుతుంది. దానికి ముందే కొంచెం ఆయిల్ ఇంకేం హీట్ ఎక్కుతుంది అన్నప్పుడు ఇదంతా పేస్ట్ అంతా వేసి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేయండి. అప్పుడు చిట్లకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు నేను అదే మిక్సీ గిన్నెలోకి కొంచెం వాటర్ అనేది వేసుకొని దాన్ని కూడా దీనిలోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటానండి. మీకు కొంచెం మిక్సీ గిన్నెలో కొంచెం మసాలా ఇంకొంచెం అంటుకుని ఉంటే మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కారం అనేది వేసుకోవాలి. నేను అప్పుడే మ్యారినేషన్ కూడా కారం వేసాను, అలాగే పచ్చిమిర్చి కూడా యూస్ చేసాం కాబట్టి మళ్ళీ దానికి తగినంత నేను కారం అనేది వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత రాళ్ళ ఉప్పు అనేది వేసుకున్నాను. చేపలు మ్యారినేషన్ చేయడానికి కూడా మనం ఉప్పు అనేది ప్రిఫర్ చేస్తాం కదా, సో చూసి యాడ్ చేసుకోండి. తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా వేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా గుజ్జు తీసి యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలో స్పెషల్ ఏమంటే మనం మామిడికాయ ఉపయోగించుకొని చేపల పులుసు అనేది చేస్తాం కాబట్టి మామిడికాయలో కూడా పులుపు అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి చింతపండు రసం. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇదంతా వేసేసి పులుసుకి కావాలంత కన్సిస్టెన్సీ మీరు యాడ్ చేసుకోవాలండి నీళ్ళు. దానికోసం నేను ఇంత పల్చగా చేసుకున్నాను. మళ్ళీ మనం బాగా మగ్గిస్తాం కాబట్టి ఇది కొంచెం
ఇంగుతుందన్నమాట. చూడండి ఒక 5 మినిట్స్కి ఇది బాగా ఇలా మరగాలి. మరిగినప్పుడు మనం అప్పుడే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాం కదా చేపల ముక్కలు అనేది, అదంతా నిదానంగా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని నిదానంగా ఒకటొకటే ఇలా నిదానంగా వేసి పెట్టుకోండి. సూపర్గా ఉంటుంది. అసలు ఒక్కసారి మీరు ఇలా చేపల పులుసు చేసుకొని తింటే మళ్ళీ ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసి తింటారు. గాడ్ ప్రామిస్ చాలానే రుచిగా ఉంటుంది. చూడండి, నేను ఇంత మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను. తొక్క అంతా తీసేసి ఇలా బాగా కట్ చేసి పెట్టుకున్నానండి. పొడుగా కట్ చేసి ఇప్పుడు నేను దానిలోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం చేపల ముక్కలు ఎప్పుడు యాడ్ చేస్తామో అప్పుడు మనము చేపల ముక్కలు అనేది వేసిన తర్వాత పైన ఇలా మామిడి ముక్కలు అనేది వేసేస్తే 2 కూడా చక్కగా ఉడుకుతుంది. ఆ పులుసుకి పులుపు అనేది, అలాగే చేపకి పులుపు అనేది బాగా పట్టుకుంటుంది. కాబట్టి దీనంతా బాగా ఇలా సరి చేసుకొని బాగా ఒత్తుకోండి. అంటే ఆ పులుసు అనేది మొత్తానికి బాగా కోట్ అవ్వాలి. చూడండి, నేను ఇలా చేసుకుంటున్నాను. మీరు అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ప్రభాస్ గారికి ఎంత ఇష్టం అంటే నేను తినిన తర్వాత అనుకున్నాను, చాలానే రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి చూడండి. మళ్ళీ దాని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 1.5 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు ఎక్కువగా వేసుకోవద్దండి. 1 కేజీకి 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు సరిపోతుంది. చూడండి, దీనంతా బాగా ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. రోస్ట్ చేసి దీన్ని బాగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ అయ్యింది. నేను చేపల ముక్కలు అనేది వేసి ఇప్పుడే బాగా పొంగుతూ ఉంది. ఇప్పుడు నేను అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా మెంతులు, అలాగే జీలకర్ర, అవన్నీ వేసేసి బాగా రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా పౌడర్ చేసి, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటే 1.5 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ధనియాలు కూడా దీంతో పాటే వేయించి 1.5 టేబుల్ స్పూన్ దాన్ని కూడా పౌడర్ కొట్టి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా కలిపేసి బాగా మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ ఉడికేస్తే గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ప్రభాస్ గారికి ఎంతో ఫేవరెట్ అండి ఈ రెసిపీ. ఖచ్చితంగా వాళ్ళ పెద్దమ్మ దీన్ని చేసి పెడుతుందంట. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోతే ఇదే అంట స్పెషల్ రెసిపీ. సో ఆ స్పెషల్ రెసిపీ మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందని తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. అద్భుతంగా ఉంటుంది. అసలు రోడ్ చివరికి కూడా ఈ స్మెల్ అనేది తగులుతూ ఉంటుందండి. అంత సూపర్గా ఉంటుంది, గుమగుమలాడుతూ ఉంటుందండి. దీన్ని ఒక 10 మినిట్స్ నేను వదిలేస్తున్నాను. చూడండి, 10 మినిట్స్లోకి మనం వేసిన 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. మొత్తం నూనె పైకి తేలుతూ ఉంది కదండి. 15 మినిట్స్లో చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి ఎప్పుడైనా స్పెషల్గా అర్జెంటుగా చేయాలంటే ఈ చేపల పులుసు అనేది ఖచ్చితంగా చేయండి. సూపర్గా ఉంటుంది. అసలు ఈ టైంలో పులుసు చేప చాలానే దొరుకుతూ ఉంటుంది కదా, దాంతో ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా చక్కగా ఉడికిపోయింది. నేను ఒక 10 మినిట్స్ వదిలేసి దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా అంతే చేపల పులుసు అనేది కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ బాగా వదిలేసి తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే ఆ పులుసు అనేది చేపల ముక్కలు బాగా పీల్చుకొని సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత యమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఎవరికి చేపల పులుసు అనేది ఇష్టమో ఈ విధంగా ట్రెడిషనల్గా చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్రభాస్ గారు ఎంత ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ రెసిపీని చక్కగా ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.